ఆంధ్రప్రదేశ్లోని టీచర్లకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అండి. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ మీద గవర్నమెంట్ ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. అసలు ఏంటా అప్డేట్, ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. అవునండి, ఇన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ ప్రమోషన్లు, బదిలీల ప్రాసెస్కి ఫైనల్గా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టీచర్ల ఫ్యామిలీస్ అన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. సరే, మరి ఈ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ప్రాసెస్ అసలు ఎలా ఉండబోతోంది? దీనికోసం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒక క్లియర్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఈ మొత్తం ప్రాసెస్ని జస్ట్ 2 నెలల్లోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అంటే ఏప్రిల్లో స్టార్ట్ అయి మే ఎండింగ్ కలా అయిపోతుంది. సో సమ్మర్ హాలిడేస్లోనే ఈ వ్యవహారమంతా పూర్తయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇక ట్రాన్స్ఫర్స్ విషయంలో టీచర్లందరికీ ఇదొక పెద్ద రిలీఫ్ ఇచ్చే విషయం. ఏంటంటే కౌన్సిలింగ్లో పాత సీనియారిటీ పాయింట్స్నే కన్సిడర్ చేస్తామని గవర్నమెంట్ క్లారిటీ ఇచ్చేసింది. ఇది వేల మంది టీచర్లకు చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇక ప్రమోషన్స్ విషయానికొస్తే ఒక కీ పాయింట్ మీద గవర్నమెంట్కి, టీచర్ యూనియన్స్కి మధ్య పెద్ద డిస్కషనే జరిగింది. ఫైనల్గా ఒక అండర్స్టాండింగ్కే వచ్చారన్నమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అసలు ఈ స్కూల్ అసిస్టెంట్ అంటే లాంగ్వేజెస్ ప్రమోషన్స్ విషయంలో మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఎందుకు దాని మీద అంత పెద్ద చర్చ నడిచింది? ప్రాబ్లమంతా రేషియో దగ్గరే వచ్చిందండి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటే ఎస్జిటీల నుంచి స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ల కోసం గవర్నమెంట్ ఏమో 30:70 రేషియోను ప్రపోజ్ చేసింది. కానీ టీచర్ యూనియన్స్ ఏమో అది కుదరదు, మాకు 70:30 రేషియోనే కావాలి అని గట్టిగా డిమాండ్ చేశాయి. అయితే ఈ డిస్కషన్స్ సక్సెస్ అయ్యాయి. టీచర్ యూనియన్స్ అడిగినట్టు 70:30 రేషియోకే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఓకే చెప్పే ఛాన్స్ ఉందని క్లియర్గా తెలుస్తోంది. సో ఇది యూనియన్స్కి ఒక పెద్ద విక్టరీ అనే చెప్పాలి. అయితే ఈ రేషియో ప్రాబ్లం సాల్వ్ అవడమే కాదు, ఈ మీటింగ్స్ నుంచి టీచర్లకు మరికొన్ని గుడ్ న్యూస్లు కూడా వచ్చాయి. గవర్నమెంట్ కొన్ని ముఖ్యమైన హామీలు కూడా ఇచ్చిందనమాట. మరి ఏంటా హామీలు అంటే, ఫస్ట్ పాయింట్, సమ్మర్ హాలిడేస్లో పనిచేసే టీచర్లకు ఎర్న్డ్ లీవ్స్ ఇస్తారు. దీనికి సంబంధించిన ఆర్డర్స్ వారం రోజుల్లో వచ్చేస్తాయట. ఇక రెండోది, ఇక నుంచి ప్రతి వారం టీచర్ యూనియన్స్తో మీటింగ్ పెట్టి వాళ్ల ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతారు. అంతేకాదండోయ్, శాలరీలకు సంబంధించి ఏ ఇష్యూస్ ఉన్నా సరే వెంటనే సాల్వ్ చేస్తామని కూడా మాటిచ్చారు. ఇక్కడే క్లస్టర్ టీచర్ల గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. రెగ్యులర్ వేకెన్సీస్ ఫిల్ అయ్యేంతవరకు ఈ టీచర్లు టెంపరరీ బేసిస్ మీద స్కూల్స్ మారుతూనే ఉంటారని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చెప్పింది. సరే, అంతా బానే ఉంది, కానీ అసలు ఈ నిర్ణయాలన్నీ గవర్నమెంట్ ఇప్పుడే ఎందుకు తీసుకుంటోంది? దీని వెనుక ఉన్న ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఈ డెసిషన్స్ వెనుక ఉన్న అసలు రీజన్ మెగా డిఎస్సి. ఫస్ట్ ఈ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తేనే కదా కొత్త టీచర్ రిక్రూట్మెంట్కి దారి ఏర్పడేది. ఇదంతా ఎంప్లాయీస్ విషయంలో గవర్నమెంట్ ఫాలో అవుతున్న ఒక పక్కా స్ట్రాటజీలో భాగమని చెప్పొచ్చు. ఒకసారి గమనిస్తే, ఫస్ట్ పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ క్లియర్ చేశారు. ఆ తర్వాత డిఏ అనౌన్స్ చేశారు. ఇప్పుడు మూడో స్టెప్గా ఈ ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ ఇష్యూని సాల్వ్ చేస్తున్నారు. ఈ డిసిషన్స్ అన్నీ టీచర్ల మారల్ బూస్ట్ చేస్తాయనడంలో సందేహం లేదు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, లాంగ్ రన్లో ఈ రిఫార్మ్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నిజంగా స్ట్రాంగ్ చేస్తాయా? ఇది ఆలోచించాల్సిన విషయం.